హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం బ్లౌజ్ కటింగ్ టేప్ యూజ్ చేయకుండా కట్ చేద్దాం. చూడండి, మీరు కింద ఒక లైన్ డ్రా చేసుకోండి. నేను ఇదే క్లాత్ పట్టీకి కూడా ఇదే క్లాత్ పెడుతున్నాను. ఎక్స్ట్రా పీస్ వేసుకునే పని లేకుండా ఇదే క్లాత్ పెట్టేస్తున్నాను. ఓకే, కొంతమందికి అలాగే పెడతాము. ఎవరైనా కొంచెం మరి వద్దు మాకు పీస్ తిప్పేయండి అని అడుగుతుంటారు. అలాంటి వాళ్ళకు అలా పెడతాం. ఇలా కూడా పెట్టచ్చు. ఓకేనా? మనం షోల్డర్ దగ్గర నుండి బ్యాక్ టక్స్ ఉంది కదా, అక్కడికి కరెక్ట్గా పట్టుకొని పొడవు చూసి మార్క్ చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ని కరెక్ట్గా ఫోల్డ్ చేయండి. ఎక్కడా లూజ్ లేకుండా నెక్ దగ్గర, షోల్డర్ దగ్గర, బ్యాక్ సైడు కుట్లు ఉంటాయి కదా, అక్కడ మొత్తం కరెక్ట్గా క్లాత్ మీద పెట్టేయండి. ఎక్కడ లూజ్ కానీ క్రాస్ కానీ ఎటువంటి క్రాస్ లేకుండా కరెక్ట్గా బ్లౌజ్ పెట్టేయండి. పెట్టేసిన తర్వాత ఇక్కడ మార్క్ చేసుకోండి. చుట్టుకొలపు దగ్గర, చెస్ట్ దగ్గర మార్క్ చేసుకోండి కరెక్ట్గా. నెక్ దగ్గర ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఎక్స్ట్రా ఉంచి మార్క్ చేసుకోండి. నెక్ దగ్గర మాత్రం, షోల్డర్ దగ్గర, ఏది హ్యాండ్ అటాచ్ చేసే దగ్గర అక్కడ మాత్రం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి మార్క్ చేసుకోండి. ఇవన్నీ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ సంక కుట్టు ఉంది కదా, ఆ కుట్టు దగ్గర నుంచి పైకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి మార్క్ చేసుకోండి. మనం కుట్టేసరికి కరెక్ట్గా అక్కడికి వచ్చింది అనమాట. ఆ విధంగా మార్క్ చేసుకొని బ్లౌజ్ తీసేయండి. ఒక 3 ఏళ్ళు ఖర్చు కోసం పెట్టండి. ఇక్కడ టక్స్ కోసం 1 ఏలు, 3 ఫింగర్స్ వచ్చేసి ఖర్చు కోసం పెట్టండి. పెట్టిన తర్వాత మనం ఇక్కడ బ్యాక్ నెక్ రావాలి కదా, బ్యాక్ నెక్ కోసం ఇక్కడ ఇందాక మార్క్ చేసుకోలేదు, ఇక్కడ కూడా మార్క్ చేసుకొని ఒక పావు ఇంచు ఖర్చు కోసం ఉంచి లైన్ డ్రా చేసుకోండి. చేసుకున్న తర్వాత అక్కడ మనం సంక దగ్గర డాట్ పెట్టుకున్నాం కదా, ఆ లైను, షోల్డర్ దగ్గర నుంచి కిందకి ఈ లైను, సైడ్ కుట్లు కోసం ఈ లైను, మొత్తం లైన్ డ్రా చేసుకోండి. అవి డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి డీప్ నెక్ కోసం కొంచెం క్రాస్ పెట్టేసి అక్కడ కూడా లైన్ డ్రా చేసుకోండి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ మామూలుగా కొంచెం మనం అయితే టేబుల్ ఉంటే 1.5 ఆ విధంగా పెట్టుకుంటాం. ఇప్పుడు టేబుల్ లేదు కాబట్టి ఇంచుమించు మన ఫింగర్ ఒక ఫింగర్ కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోండి, సరిపోతుంది. తర్వాత కర్వ్ స్కేల్ తీసుకొని రౌండ్గా డ్రా చేసుకోండి. సంక దగ్గర, నెక్ దగ్గర కూడా 2 రౌండ్గా డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఈ విధంగా మనం టేప్ ఉపయోగించకుండా కూడా బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఇది హ్యాండ్ తగిలించే దగ్గర సంక ఉంది కదా, ఇది మనం కుట్టు దగ్గర నుండి కాకుండా కొంచెం యువతల మార్క్ చేసుకోండి. ఎందుకంటే మనం కుట్టేసేసరికి అక్కడికి వచ్చింది అనమాట. ఖర్చుకి వదిలేయాలన్నమాట. వదిలేసి చెక్ చేయండి ఇప్పుడు సంక. ఓకేనా? వదిలేసి చెక్ చేసిన తర్వాత మనకి సంక కరెక్ట్గా సరిపోయింది అనుకో, ఓకే, ఇంకా కట్ చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఉండదు. సరిపోనప్పుడు మళ్ళీ మనం చూడాలి, చూసి అడ్జస్ట్ చేసుకొని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఇంకేం ఇబ్బంది లేదు, మనం కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి బ్లౌజు కట్ చేసుకోవచ్చు. మనం టేప్ అవసరం లేదు, అది బ్లౌజ్ ఉంటే చాలు, పర్ఫెక్ట్గా బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎన్నో బ్లౌజులు కట్ చేసాం మేము. మీరు కూడా ఇదే విధంగా నీట్గా కట్ చేసుకోవచ్చు. నీట్గా కట్ చేసుకొని కస్టమర్ బ్లౌజెస్ బాగా నీట్గా పర్ఫెక్ట్గా మీరు కూడా కుట్టేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? మా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి, బంధువులకి మా వీడియోని షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఒక టక్స్ పెట్టుకోండి. పైన సంక దగ్గర కూడా ఒక మార్క్ చేసుకోండి. నెక్ దగ్గర కొంచెం క్రాస్ తీసేసేయండి. ఏదో ఒక పావు ఇంచు చాలు, పావు ఇంచు తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ తీసుకోవాలి. మన క్లాత్కి మనకి లెఫ్ట్ సైడ్ హ్యాండ్స్ తీసుకోవాలి. మనం 2 హ్యాండ్స్ తీసుకోవాలి కాబట్టి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసేసరికి మనకి అప్పుడు దాంట్లోనే
4 మడతలు ఉంటాయి అన్నమాట. అప్పుడు 2 హ్యాండ్స్ వస్తాయి. ఎందుకంటే మనకి ఇక్కడ ఒకవైపు ఒక పార్టే కనపడుతుంది అన్నమాట. అందువల్ల 4 మడతలు అంటే 2 హ్యాండ్స్ వస్తాయి అన్నమాట. కింద నేను గోటేస్తున్నా, అందువల్ల ఖర్చు కొంచెం పెట్టుకున్నా. వీళ్ళు హ్యాండ్స్ వచ్చేసి పొడవు తగ్గియమన్నారు, అందువల్ల ఒక 2 ఏళ్ళు పొడవు తగ్గించేసి మార్క్ చేసుకున్నా. మార్క్ చేసుకున్న తర్వాత అక్కడ కూడా లైన్ డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనకి సంఖ కొలత కావాలి కదా. సంఖ కొలత కోసం, సంఖ రౌండ్ డౌన్ కోసం మనం హ్యాండ్ ఇక్కడ లూజ్ పెట్టండి. ముందు లూజ్ పెట్టిన తర్వాత ఇప్పుడు మనకి సంఖ డౌన్ కోసం ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్స్ కొంచెం పొడవు తగ్గియమన్నారు. అందువలన అంతవరకు నేను అయితే మడత పెట్టాను. మామూలుగా అయితే అక్కడ నుండి కరెక్ట్గా ఇక్కడ కుట్టు వరకు మార్క్ చేసుకొని ఆ కుట్టు దగ్గర నుండి పైకి 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. కరెక్ట్గా పెట్టుకొని ఖర్చు కోసం 1/2 ఇంచ్ పైకి ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని హ్యాండ్ తీసేయండి. తీసేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి ఎక్కడికి క్రాస్గా డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం లోపలగా బాగా నీట్గా డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఈ కింద హ్యాండ్ బాటం ఉంది కదా, బాటం దగ్గర కూడా లూజ్ ఎంత ఉందో చూసి ఒకసారి మార్క్ చేసుకోండి. అక్కడ మార్క్ చేసుకొని ఖర్చు కోసం కూడా ఒక 2 ఫింగర్స్ 3 ఫింగర్స్ కానీ కస్టమర్ అభిప్రాయాన్ని బట్టి మనం ఖర్చు తీసుకోవడమే. అది ఇంతని మనకి లిమిట్ ఏం లేదు, ఆ విధంగా చేసుకోవడమే మనం. ఇప్పుడు లైన్ డ్రా చేసుకోండి. లైన్ డ్రా చేసుకున్న దగ్గర మనకి కుట్టేసుకోవాల్సి వచ్చింది అనమాట. లోపల ఒక లైను డ్రా చేస్తే అది మాత్రం లేదు, వేస్ట్గా అది తీసేయడం. అది కింద ఖర్చులు అన్నీ నీట్గా కరెక్ట్గా కట్ చేసుకొని ఇప్పుడు క్రాస్ చూడండి ఎంత నీట్గా. ఎందుకంటే మన భుజం రౌండ్గా ఉంటుంది కాబట్టి మరి మనం అక్కడ ఎన్ని ఇంచులు వదిలేసినా సరే 1.5 ఇంచ్ వదిలేసినా సరే కొంచెం రౌండ్గా తీసేయండి. బల్లపరుపులాగా ఉంచకండి. అక్కడ మన షోల్డర్స్ వచ్చేసి రౌండ్గా ఉంటాయి కాబట్టి ఆ విధంగా తీసిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ గుంట తీసుకోవాలి. గుంట కోసం కొంచెం మనం ఇప్పుడు టేప్ ఉపయోగించట్లేదు కాబట్టి ఒక 2 ఫింగర్స్ దగ్గర నుండి స్టార్ట్ చేయండి. కర్వ్ సన్నగా స్టార్ట్ చేయండి. సన్నగా స్టార్ట్ చేసి లోపలికి వెళ్ళేసరికి కొంచెం 1/2 ఇంచ్ లోపలికి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చేయాలన్నమాట. మళ్ళీ సన్నగా చివరికి వచ్చేసరికి సన్నగా పైకి వచ్చేయాలి. అప్పుడు నీట్గా ఉంటుందన్నమాట. మనం అటాచ్ చేసినా కానీ హ్యాండ్స్ బ్లౌజ్ నీట్గా సెట్ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఆది బ్లౌజ్ తీసుకొని సంఖ లూజ్ పెట్టి అక్కడ మార్క్ చేసుకోండి. ఒకవేళ కొంచెం సంఖ ఎక్స్ట్రా వచ్చిన వరకు మార్క్ చేసుకొని కుట్టేసేటప్పుడు అక్కడ రౌండ్ తిప్పేయండి. అప్పుడు సరిపోతుంది. మళ్ళీ ఎక్స్ట్రా వచ్చింది మనం కుట్టేసిన దగ్గర నుండి అని మీరు కంగారు పడవద్దు. రౌండ్గా తిప్పేస్తే సరిపోతుంది ఆ కొంచెం. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్ తీసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ముందు దాని మీద ఉంచండి. అలా ఉంచిన తర్వాత మొత్తం కూడా దాని ప్రకారమే లైన్ డ్రా చేసుకోండి. చుట్టూ లైన్ డ్రా చేసుకొని ఒక నెక్ మాత్రమే ఆది పెట్టండి. ఫ్రంట్ నెక్ మాత్రం ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆ బ్లౌజ్ ప్రకారం పెట్టి మార్క్ చేయండి. ఫ్రంట్ నెక్ ఆది బ్లౌజ్ తీసుకొని అలా మార్క్ చేసుకున్న తర్వాత ఎంతవరకు వచ్చిందో అంతవరకు మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చుకి ఎక్స్ట్రా వదిలేసి అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత కొంచెం రౌండ్గా అలా చేసి మొత్తం చుట్టూ మార్క్ చేసుకున్న తర్వాత ఇది బ్యాక్ పార్ట్ తీసేయండి. ఓకేనా? బ్యాక్ పార్ట్ తీసేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలి, అక్కడ కొంచెం లోపలికి తీయండి ఒక 1/2 ఇంచ్ ఫ్రంట్ పార్ట్. ఓకేనా?
కొంచెం లోపలికి తీసిన తర్వాత ఇక్కడ మనకి షేప్ పట్టీలు కావాలి కదా. ఇప్పుడు మనం టేప్ ఉపయోగించట్లేదు కాబట్టి షేప్ పట్టీ ఎంత అయితే ఉందో అంత పెట్టి లైన్ డ్రా చేసుకోండి. లేదు మీరు టేప్ ఉపయోగిస్తే 2 ఇంచెస్ దగ్గర లైన్ డ్రా చేసుకోండి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. కట్ చేసుకోవడం కాదు, ఇప్పుడు ఇక్కడ మనం ఫ్రంట్ ఒకసారి ఫ్రంట్ ఉంది కదా, బ్లౌజ్ ఫ్రంట్, ఆ ఫ్రంట్ తీసుకొని మనము పొడవని ఒక్కసారి చూసుకోవాలి. చూసి మరీ లాగకండి, అలాగని లూజ్గా పెట్టకండి. కరెక్ట్గా చూసి అక్కడ మార్క్ చేసుకొని ఆ మార్క్ చేసుకున్న దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోండి. అక్కడ మార్క్ చేసుకొని ఆడ ఒక లైన్ డ్రా చేసుకోండి. అలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి సెంటర్ పాయింట్ కావాలి కదా. సెంటర్ పాయింట్ కావాలి కాబట్టి 3.5 ఇంచ్ ఇక్కడ మనం పెట్టుకోవాలి కాబట్టి మన ఫింగర్స్ అక్కడ 2 ఫింగర్స్ పెట్టుకోండి. 1 ఇంచ్ సరిపోతుంది. అక్కడ 1 ఫింగర్ పెట్టుకోండి, 1/2 ఇంచ్ సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి 6 ఫింగర్స్ పెట్టండి. అప్పుడు మనకు కొంచెం తగ్గియండి 6 ఫింగర్స్కి. అప్పుడు మనకి కరెక్ట్గా 3.30 సరిపోతుంది అనమాట. 6 పెడితే 4 ఇంచెస్ అవుతుంది కాబట్టి, అంటే మీకు అర్థం కావటానికి ఇప్పుడు టేప్ యూజ్ చేసా. 6 పెడితే 4 ఇంచెస్ అవుతుంది. కొంచెం తగ్గియండి 6కి, అప్పుడు 3.30 కరెక్ట్గా సరిపోతుంది. ఓకేనా? అలా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ కూడా అక్కడ పించ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోండి. ఆ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకోండి నీట్గా. ఓకేనా ఫ్రెండ్స్? మా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, బంధువులకి, అందరికీ మా వీడియోస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత టక్స్లు అవన్నీ మార్క్ చేసుకోవాలి. ఓకేనా? కట్ చేసుకుందాం ముందు. ఓకే ఫ్రెండ్స్, నేను 7th క్లాస్ చదువుకునేటప్పటి నుండి టైలరింగ్ నేర్చుకున్నాను ఫ్రెండ్స్. అప్పుడు ఆ రోజుల్లో మాకు 7:45కి స్కూల్ ఉండేది. 7:45 నుండి 12:30 వరకు స్కూల్ ఉండేది. స్కూల్ అయిపోయిన తర్వాత మేము ఇంటికి వెళ్ళిన తర్వాత టైలరింగ్ షాప్కి వెళ్ళి టైలరింగ్ నేర్చుకునేవాడిని. స్కూల్కి కూడా ఉదయం 6:30కి బయలుదేరేవాళ్ళం. మా ఊరి నుండి సిటీకి 11 కిలోమీటర్లు. 11 కిలోమీటర్లు సైకిల్ వేసుకొని వెళ్ళేవాళ్ళం. సైకిల్ వేసుకొని వెళ్ళి మళ్ళీ 12:30కి కూడా మళ్ళీ సైకిల్ మీద మేము ఇంటికి వచ్చేసరికి 1:30 అయ్యేది. 1:30కి అన్నం తిని ఒక 2:30, 3 కాసేపు ఆడుకొని 3కి టైలరింగ్ షాప్కి వెళ్ళి 5 దాకా, రోజు 2 గంటలు 5 దాకా టైలరింగ్ నేర్చుకునేవాడిని. తర్వాత 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను స్టడీ మానేసి ఒక 2 ఇయర్స్ కంటిన్యూగా టైలరింగ్ షాప్కి వెళ్ళా. టైలరింగ్ షాప్కి వెళ్ళిన తర్వాత కరెక్ట్గా నాకు 18 ఇయర్స్ వచ్చేసరికి నేను టైలరింగ్ ఓన్గా పెట్టేసా. నేనైతే ఎక్కువ దీనికోసం స్పెండ్ చేసింది ఒక 2 ఇయర్స్ మాత్రమే. అంతకుముందు మాత్రం నేను చదువుకునేటప్పుడే కొంత టైము టైలరింగ్కి కేటాయించేవాడిని. ఆ విధంగా మీరు కూడా ఏదో ఒక బిజినెస్ కానీ, లేకపోతే ఏదన్నా వర్క్ కానీ, లేకపోతే ఏదన్నా సంథింగ్ ఏదన్నా చేస్తూ ఉండొచ్చు. మీరు టైలరింగ్ కోసం రోజు 1 గంట కేటాయించి టైలరింగ్ని మీరు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. నేనైతే ఆ రోజుల్లో ఆడతా పాడుతా నేర్చుకున్నా. ఎక్కువ టైం అయితే కేటాయించలా. చదువుకునేటప్పుడే రోజు 1 గంట, అరగంట, 2 గంటలు ఆ విధంగా టైలరింగ్ షాప్కి వెళ్తూ నేర్చుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూశారు కదా, ఫ్రంట్ వచ్చేసి 3 యాంగిల్ కరెక్ట్గా ఉండాలన్నమాట, సెంటర్ పాయింట్. అప్పుడు ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా కుదురుతుంది అన్నమాట. డిస్టెన్స్ వచ్చేసి 3కి సమానంగా ఉండాలి. అప్పుడు కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. నాకు మొదట్లో అయితే అసలు ఏమీ తెలిసేది కాదు, చాలా తెలియదు నాకు. అలా కుడుతూ అన్నీ నేర్చుకున్నాం. అందువల్ల మొదట్లో మనకి రాదని అనుకోకూడదు.
ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉండటమే. రోజు ట్రై చేసే కొంచెం అదే వచ్చేసింది అనమాట. మనం ఏదో ఒక వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ తీసుకొని ట్రై చేస్తూ ఉంటే అది కుట్టే కొంది వచ్చేస్తుంది అంతే. ఓకేనా ఫ్రెండ్స్, అలా ట్రై చేయండి. కాకపోతే మొదట్లో చెడిపోవచ్చు, తర్వాత అవే పర్ఫెక్ట్గా కుదురుతాయి. మొదట్లోనే మనకు రావాలంటే రావు. ప్రతిరోజు ట్రై చేస్తూ ఉంటామే, అప్పుడు మనకు కూడా కొన్నాళ్ళకి మనం కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ సంక డౌన్ దగ్గర ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా తీసుకోండి. 1/4 ఇంచు ఎక్స్ట్రా, అదే లోపలికి గుంట తీయండి. గుంట తీసేసి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత మూడు దగ్గర కూడా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు సేఫ్ బెల్ట్ తీసుకోవాలి. సేఫ్ బెల్ట్ కోసం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కానీ లేదా బ్యాక్ పార్ట్ కానీ ఏదో ఒకటి తీసుకోండి. ఖర్చుతో సహా కలిపి పెట్టేయండి. ఇది సరిపోదు కాబట్టి వేరే ముక్క తీసుకోండి. వేరే ముక్క తీసుకొని ఈ ముక్క సరిపోవచ్చు. ఇప్పుడు సేఫ్ బెల్ట్ ఎలా అయితే ఉందో అలా పెట్టేసి డ్రా చేసుకొని కట్ చేసేయండి. ఇంకా మనకి ఎట్టా ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి మనకి ఇంకా టేప్ కొలతలు అవసరం లేదు. దీనికి సేఫ్ బెల్ట్ ప్రకారం డ్రా చేసుకొని ఖర్చుకి పైన కింద ఖర్చుకి వదిలేసి డ్రా చేసేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇది ఈజీగా. మనకి కొలతలు కావాలనుకుంటే ఉక్సులు పట్టి వైపు 4 ఇంచులు పెట్టుకోండి. తర్వాత ఆ చివర వచ్చేసి బ్యాక్ అటాచ్ చేసే వైపు 3 ఇంచులు పెట్టుకోండి. ఇక్కడ సెంటర్ టక్స్ దగ్గరకు వచ్చేసరికి 4 ఇంచులు పెట్టుకోండి. 4 ఇంచుల దగ్గర 2 ఇంచులు పెట్టుకోండి చాలు. ఆ విధంగా కట్ చేసుకోండి. ఒకవేళ సేఫ్ బెల్ట్ ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేయాలో కూడా ఇప్పుడు చెప్తా. ఒక్క నిమిషం. ఇది అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒకసారి ఫ్రంట్ పార్ట్ పెట్టి సేఫ్ బెల్ట్ పెట్టి చూద్దాం. ఆ ఎక్స్ట్రా వచ్చింది. ఇప్పుడు మనం మధ్యలో కుట్టేయాలి కదా టక్స్ కోసం. ఆ కుట్టేసినప్పుడు కరెక్ట్గా సరిపోతుంది కదా. ఓకే, సరిపోయింది. ఇప్పుడు ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒకవేళ సేఫ్ బెల్ట్ మనకి ఉక్సులు పట్టి ఎక్కువ వస్తుంది అని డౌట్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఒకసారి మొత్తం మనం ఆది బ్లౌజ్ తీసుకొని పట్టి ఎంత ఉందో అని మనం చెక్ చేసుకోవాలి. అక్కడ పెడతాం కదా, ఖర్చు కోసం వెళ్ళాలి కదా, తీసేయాలి కదా. అక్కడ ఖర్చు కోసం పెట్టేయండి. లోపల ఖర్చు కోసం పెట్టిన తర్వాత మనకు అక్కడ ఒక డాట్ ఒకటి ఉంది. ఆ డాట్ కోసం కొంచెం ఒక 1/2 ఇంచు దాకా అక్కడ తీసేయాలి. పైన ఒక 1/4 ఇంచు తీసేయాలి. కింద ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు తీసేయాలి. ఈ మొత్తం తీసేసిన తర్వాత కూడా మనకి ఇంకా సేఫ్ ఉక్సులు బెల్ట్ ఎక్కువ వస్తుంది అనుకుంటే ఎంతైతే ఎక్కువ వస్తుందో అంతవరకు ఒక మార్క్ చేసుకొని అక్కడ ఏం చేస్తారంటే క్రాస్గా తీసేయండి. చివరిదాకా తీయద్దు. చివరిదాకా తీసారనుకో మళ్ళీ బ్లౌజ్ పొడవు తగ్గిపోతుంది అనమాట. మనం బ్యాక్ అటాచ్ చేసేటప్పుడు ఇది సరిపోదు, తక్కువ అవుతుంది. అప్పుడు బ్లౌజ్ పొడవు తగ్గిపోతుంది. అప్పుడు చాలా ప్రాబ్లం అయింది. అందువల్ల క్రాస్గా తీసేయండి ఫ్రంట్. అప్పుడు మనకి ఈ ఉక్సులు పట్టి కూడా పెద్దది కాకుండా ఉంటుంది. అక్కడ మనకి బ్లౌజ్ పొడవు కూడా తగ్గకుండా బ్యాక్ అటాచ్ చేసేటప్పుడు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఎప్పుడైనా సరే ఒకవేళ ఈ ఉక్సులు పట్టి ఎక్కువైతుంది అనుకున్నప్పుడు ఆ ఫ్రంట్ దగ్గర కొంచెం క్రాస్గా తీసేయండి. అప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇదొక్కటి చేసుకోండి ఎక్కువైతుంది అనుకున్నప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ అన్నీ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్ మోడల్స్ కూడా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.